హలో ఎవ్రీవన్. రైల్వే గ్రూప్ డికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్ ఒక్కసారి చూడండి. ప్రస్తుత జనాభా 1,80,000గా ఉంటూ ప్రతి సంవత్సరం జనాభా 25% చొప్పున పెరుగుతున్న ఒక పట్టణంలో 3 సంవత్సరాల క్రితం మరియు 2 సంవత్సరాల క్రితం జనాభాలో వ్యత్యాసం ఎంత అని అడగడం జరిగింది. ఇది రీసెంట్గా జరిగిన ఆర్పిఎఫ్ఎస్ఐ 2 డిసెంబర్ 2024 షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్ ఇది. చూద్దాం ఒకసారి. అండ్ గ్రూప్ డికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పక తీసుకోండి, డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. ఇవి మరికొన్ని బుక్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఏదైతే 8,000 రైల్వే ప్రీవియస్ క్వశ్చన్ బుక్ ఉందో దానికి సంబంధించి ఎలాంటి పేమెంట్స్ చేయకండి. ఆ బుక్స్ అనేది కంప్లీట్లీ అయిపోవడం జరిగింది. సో ఈ బుక్లో మీకు సైన్స్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, 101 షిఫ్ట్స్. దాంతోపాటు ఇతర రైల్వే ఎగ్జామ్లో అడిగిన 1000 సైన్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. తీసుకోవాలి అనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి 200, యాక్చువల్లీ ఇది 290 రూపీస్కి ఇవ్వడం జరిగేది, బట్ మరికొన్నే ఉన్నాయి కనుక సో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అమౌంట్ సెండ్ చేసి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ మీ యొక్క కంప్లీట్ అడ్రస్ వాట్సాప్లో పంపితే మీకు 10 వర్కింగ్ డేస్ లోపు ఇండియన్ పోస్టల్ ద్వారా బుక్ అనేది పంపివ్వడం జరుగుద్ది. ఒకవేళ హైదరాబాద్లో ఉన్నట్లయితే అశోక్ నగర్లోని తిరంగా బుక్ హౌస్లో కూడా మీకు ఈ బుక్ అనేది అందుబాటులో ఉంటుంది, తీసుకోగలరు. ఓకే, రైట్. సో కమింగ్ టు ద టాపిక్. సో నేను మీకు ఒక బ్రదర్గా చెప్పేది ఒకటే, అరిథమెటిక్ కానీ మీరు రీజనింగ్ కానీ నేర్చుకునేటప్పుడు ఎక్కువగా ఇప్పుడు మీరంతా కూడా ట్రిక్స్ మాయలో ఉన్నారు. ఈ ట్రిక్స్ అనేది యూజే, బట్ ఎన్ని ట్రిక్స్ మనం గుర్తుంచుకోగలము అనేది ఆలోచించాలి. క్లాస్ రూమ్లో ఆ ట్రిక్స్ అనేది బాగానే వస్తూ ఉంటాయి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే వరకు ఆ ట్రిక్ గుర్తుంటుందా లేదా, అక్కడ డిజిట్స్ కొద్దిగా అటు ఇటు చేంజ్ అయినప్పుడు ఈ ట్రిక్ వ్యాలిడ్ ఉంటుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోండి. ఎప్పుడు కూడా పేపర్ ఎలా ఇచ్చినా కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ మీరు కనుక నేర్చుకున్నట్లయితే మిమ్మల్ని ఆపేవాడేవాడు ఉండడు. ఖచ్చితంగా పేపర్ ప్యాటర్న్స్ ఎలా మారినా మీకంటూ ఓ స్థానం ఉంటుంది. ఓకే, రైట్. కమింగ్ టు ద టాపిక్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 సంవత్సరాల క్రితం జనరల్గా, ఓకేనా, ఇలాంటిది క్రితం అన్నప్పుడు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నేను చాలా లిమిటెడ్ ఫార్ములాసే పెట్టడం జరుగుతూ ఉంటుంది, మీ అందరికీ తెలిసింది. ఇలా అన్నప్పుడు P/1 + R/100 హోల్ పవర్ n. ఓకేనా. తరువాత అన్నాడు అనుకోండి, జస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములానే అండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ P అంటే ప్రజెంట్ అనేది గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతము. ఓకేనా, ఇక్కడ కూడా P అంటే ప్రజెంట్, N అంటే nth ఇయర్, ఎన్నవ ఇయర్, ఎన్ని సంవత్సరాల తర్వాత. ఓకేనా, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో ఇవి నోట్ చేసుకోండి. పాపులేషన్ క్వశ్చన్స్ ఆట ఆడుకోవచ్చు అంతే. క్రితము అన్నప్పుడు P/1 + R/100 హోల్ పవర్ n. తర్వాత అన్నప్పుడు P/1 + R/100 హోల్ పవర్ n. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక క్వశ్చన్, సింపుల్గా ఒక క్వశ్చన్ చెప్తాను, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక గ్రామ జనాభా, ఇది కూడా మీకు ఆర్పిఎఫ్ఎస్ఐలోనే అడగడం జరిగింది రీసెంట్గా. ఒక గ్రామ జనాభా 1,30,000. 1,30,000 ఇదంట మొదటి సంవత్సరంలో. ఇది మొదటి సంవత్సరంలో 10% పెరిగింది, రెండవ సంవత్సరంలో 30% పెరిగింది.
30% పెరిగింది. 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత అన్నాడు. ఓకేనా, గ్రామ జనాభా ఎంత? ఈ క్వశ్చన్ రీసెంట్గా జరిగిన 2024 ఆర్పిఎఫ్ ఎస్ఐలో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ క్వశ్చన్ కనుక మనం చూడగానే చూడండి, ఇక్కడ ఒక గ్రామ జనాభా ప్రస్తుతము 1,30,000. ఇది మొదటి సంవత్సరంలో 10% పెరిగింది, రెండవ సంవత్సరంలో 30% పెరిగింది. 2 సంవత్సరాల తరువాత అన్నాడు. ఇక్కడ పెరిగింది అన్నప్పుడు ప్లస్ రావాలి, తగ్గింది అన్నప్పుడు మైనస్ వేసుకోవాలి, సరిపోతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇంతసేపు దగ్గరనే పెరిగింది అన్నప్పుడు పెరుగుతూ పోయింది అంటే ప్లస్, తగ్గుతూ పోయింది అంటే మైనస్. అంటే అక్కడ p + r-r/100 p × 1 + r-r/100 హోల్ పవర్ n, లేదా p/1 + r-r/100 హోల్ పవర్ n. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్, రైట్. సో ఇక్కడ పెరుగుతూ వచ్చింది అన్నాడు కనుక ఫస్ట్ మొదటి సంవత్సరంలో 10% పెరిగింది. సింపుల్గానే చేయండి, మీకు ఏం నిమిషాల కొద్ది పడేది కాదు. క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేస్తే మనకి 50 సెకండ్స్లోనే అయిపోతుంది. 45 to 50 సెకండ్స్లోపే. ప్రతిదానికి కంగారు పడొద్దు. ఇక్కడ చూడండి, తరువాత అన్నప్పుడు ఒక ఫార్ములా ఏం గుర్తుకు రావాలంటే మనకి, నేను చెప్పాను మీకు, p × 1 + r-r/100 హోల్ పవర్ n. ఇక్కడ పెరిగింది కనుక ప్లస్ తీసుకుందాం, p × 1 + r/100 హోల్ పవర్ n. సింప్లీ అది ఇక్కడ మొదటగా ఎంత, 1,30,000 అంతేనా? 1,30,000 ఇంటూ 1 + r/100 అంటే 10/100 హోల్ పవర్ n అంటే 1. సో ఇక్కడ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక ఇయర్ కూడా కంటిన్యూగా ఇచ్చాడు కనుక అప్పుడు మళ్ళీ 1 + r/100 హోల్ పవర్ n. 1 + r అంటే ఎంత, 30/100. ఇది కూడా ఒకసారే కదా పెరిగింది. దట్స్ ఇట్. అంటే ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు వేసుకోవచ్చు. ఇక్కడ మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుందండి, ఇది చేస్తే 100 + 10 110/100 130/100. అవునా, 110/100 అండ్ 130/100. సో ఇక్కడ సింప్లిఫై చేద్దాం. ఈ 0కి ఈ 0, ఈ 0కి ఈ 0, ఈ 2 0లకి 2 0లు, మిగిలింది ఏం మిగిలిందండి, 1300 × 11 × 13. అవునా. సో ఏమవుతుంది, 1300 × 143. 143 అంటే ఏమవుతుందండి, ఇదంతా క్యాలిక్యులేషన్ కనుక చేస్తే 185,900. సో సింప్లీ అయిపోతాం. అవునా, కరెక్టే కదా. 143 3 × 1 = 4. నైన్ 2 7 143 × 13 కదా, 10 కదా. ఇక్కడ డబల్ జీరోస్ ఉన్నాయా, ఒకసారి క్యాలిక్యులేషన్ చేద్దాం. 13 వేద్దాం. 3 3s are 9, 3 4s are 12, 3 1s are 4, 3 4 1 9 5 8 2 0. ఓకేనా. సో ఇది ఆన్సర్ వచ్చేసింది. క్లియర్. ఇది చేసే విధానం. మనకి క్యాలిక్యులేషన్ కనుక ఫాస్ట్గా వస్తే ఈజీగా ఆట ఆడుకోవచ్చు. బట్ ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ప్రాక్టీస్ కనుక బాగా చేస్తూ ఉంటే ఒక క్వశ్చన్ని చేసే విధానం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నన్ను అడిగితే నేను ఇలా చేయకపోవచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇక్కడ 10% ఉంది, 30% ఈజీగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ 130 అన్ని 0 ఉన్నాయి కనుక నాకు అందులో ఎంత ఉందండి ప్రజెంట్ 1 3.
ఇదే కదా. ఇందులో 10% అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇందులో 10% అంటే ఎంత అవుతుందండి? ఇదే కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఇది అయిపోయింది, 10% వచ్చింది. మళ్ళీ ఇందులో 30% అంటే ఈజీగానే చేయొచ్చు కదా. ఇందులో 143, ఇందులో 10% ఏమంటే ఏమవుతుందండి? ఇది 10% అవుతుంది, అవునా? అంతేనా? 143 2 సున్నాలే కదా, 2 సున్నాలు. ఇందులో 10% అంటే ఇది అవుతుంది. 30% అంటే ఏమవుతుందండి? ఇంటూ 3 4, 1 2 9 2 4 వచ్చిందా? సో ఇది అంటే మనం ప్రాక్టీస్ కనుక పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటే, సబ్జెక్ట్ కనుక నేర్చుకుంటూ ఉంటే మనం ఈజీగా ఆట ఆడుకోవచ్చు యాప్టిట్యూడ్. వాళ్ళు ఏమి ఎగ్జామినర్లు మనకు పగబెట్టి ఏం క్వశ్చన్లు ఇవ్వరండి. అంటే 5 minutes చేసే క్వశ్చన్ని మీరు 1 minute చేయాలని అట్లాంటి క్వశ్చన్స్ ఏమి ఇవ్వరు. మనం ఈ ట్రిక్స్ మాయలో పడి ఇబ్బంది పడకండి, మళ్ళీ చెప్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రస్తుత జనాభా ఏమిచ్చాడు? ప్రస్తుత జనాభా 1,80,000గా ఉంటూ ప్రతి సంవత్సరం 25% చొప్పున, మీకు స్క్రీన్ మీద కనిపించిన క్వశ్చన్ చొప్పున పెరుగుతూ వచ్చింది. ఒక పట్టణంలో 3 సంవత్సరాల క్రితం మరియు 2 సంవత్సరాల క్రితం జనాభా మధ్య తేడా ఎంత అన్నాడు, వ్యత్యాసం ఎంత అన్నాడు, అవునా? అంటే జనరల్గా ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్రస్తుత జనాభా ఇచ్చాడు, 25% ఇచ్చాడు, 3 సంవత్సరాల క్రితం ఎంత ఉంది, 2 సంవత్సరాల క్రితం ఎంత ఉంది అనేది తెలుసుకొని మనం దాన్ని తీసేస్తే సరిపోతుంది, అవునా? క్రితము అన్నప్పుడు ఫార్ములా ఏంటిది? P/1 ± R/100 హోల్ పవర్ n. ఇక్కడ పెరుగుతూ వచ్చింది కనుక మనకి కావాల్సింది ప్లస్, అవునా? సో వెరీ ఈజీ. దీన్ని సింపుల్గా మనం 3 years ఒకసారి, 2 years ఒకసారి చేసుకోవచ్చు, లేకపోతే ఎట్ ఏ టైం కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎట్ ఏ టైం కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫస్ట్ 2 years, తర్వాత అంటే 2 years కింద ఎక్కువ ఉంటుంది కదా. ఇది 2 years డాటా, ఓకే. మనకు కావాల్సింది ఈ డిఫరెన్స్ కావాలి, 2 years డాటా మైనస్ 3 years డాటా, అవునా? సో ఇక్కడ దీనికి ఫార్ములా ఏంటిది? P/1 + R/100 హోల్ పవర్ n మైనస్ సేమ్ ఇక్కడ కూడా P/1 + R/100 హోల్ పవర్ n, అవునా? సో ఇక్కడ P అంటే ఎంత? ప్రజెంట్. బై 1 + R అంటే, R అంటే 25. డైరెక్ట్ ఇస్తున్నా 1 + R/100 అంటే 25/100, నథింగ్ బట్ 125/100 వేసుకోవచ్చు కదా. మీరు ప్రాక్టీస్ చేయాలండి. 125/100 హోల్ పవర్ n అంటే 2 years మైనస్, అంతేనా? ఈ జీరోలు పెట్టుకున్న కాడ ఒకసారి చూసుకోవాలా. సేమ్ ఇది కూడా 130/100, సారీ 25/100 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ కదా, 3 years. సో ఇప్పుడు దీన్ని మనం సొల్యూషన్ చేద్దాం. బై 125/100 అంటే ఏమని రాసుకోవచ్చు అండి మనం? 25 25 4 25/16 మైనస్, అంతేనా? 25 25 4 5 5 25 125/64, అవునా? సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 16/25 అవుతుంది మైనస్ 64/25, అవునా? సో దీన్ని ఇక్కడ 1,80,000ని మనం కామన్ తీస్తే 16/25 మైనస్ 64/25. సో సేమ్ ఇది ఎల్సిఎం చేస్తే 25,
సారీ ఇక్కడెక్కడో 125 వస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ 125 చూడండి, మనం ఈ మిస్టేక్ చేయొద్దండి. ఇక్కడ 125 వేసాము, ఇక్కడ 25 వేసుకుంటూ వచ్చినాం. సో ఎల్సిఎం 125, 25 5s are 125. 16 × 5, 5 బదులు 50, 5 అట్లా 30, 80 మైనస్ 64. సో ఇక్కడ ఏమైంది, 80 మైనస్ 64 16, అంతేనా, 16/125. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. 25 5ల 25 6ల 150, 25 7ల 175, 5 మిగులుతుంది ఇక్కడ. 25 2ల 0 0, 5 1ల 5, 5 4 20 0. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటిది, 1440 × 16, అంతేనా, 1440 × 16. ఇది 1 minute చేసే క్వశ్చన్ కూడా కాదండి, చెప్తా ఉన్నాను మళ్ళీ. 6 4 24, 6 4 24, 26, 6 1ల 6, 8 4 4 1 4 10 9 13 2, 23 04 ఇంకొక 0 ఇది ఉంది కనుక, అంటే 23040 అనేది మన యొక్క ఆన్సర్. సో సింపుల్గా ఎలాంటి మిస్టేక్ లేకుండా ఇలా చేయండి, ఎక్కువ కంగారు పడొద్దు. ట్రిక్స్ మనకి ఎగ్జామ్ హాల్లో గుర్తుండే అవకాశం, అంటే ఎన్ని గుర్తుంచుకోగలము అనేది ఆలోచించాలి మీరు. క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ ఆ ట్రిక్స్ యూజ్ అవుతున్నదా అనేది ఆలోచించాలి. ఒక్కో మోడల్కి ఒక్కో ట్రిక్, ఒక్కో దానికి ఒక్కో ట్రిక్ అంటే ఎన్ని ట్రిక్స్ నేర్చుకుంటాం మనం? దట్ ఈజ్ ఇంపాసిబుల్. చెప్పేవానికి ఏ ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు నేను ఒకవేళ ట్రిక్స్ చెప్పాలనుకుంటే ఒక నోట్బుక్లో రాసుకుంటా, అది పక్కన పెట్టుకుని ట్రిక్స్ ఫటాఫట్ చెప్తా. మీరేమంటారు, వావ్ సార్ నైస్ ట్రిక్స్ సార్ అంటారు. బట్ ఆ ట్రిక్స్ నీకు ఎంతకాలం గుర్తుంటాయి అనేది నాకు కావాలి. ఓకే, సో రైట్, ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇక్కడ మరొక క్వశ్చన్ మీకు అడగడం జరుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. ఒక గ్రామ జనాభా, సేమ్ ఇది కూడా జస్ట్ పర్సంటేజ్ మార్చి మాత్రమే వాడు ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది ఆర్పిఎఫ్ఎస్ఏలో. ఒక గ్రామ జనాభా 1,30,000. ఇది మొదటి సంవత్సరంలో 15% పెరిగింది. రెండవ సంవత్సరంలో 30% పెరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ 30% తగ్గింది, గుర్తుపెట్టుకోండి, తగ్గింది. ఒకటి పెరిగింది, ఒకటి తగ్గింది. కొంచెం సింప్లిఫై చేశాను. 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత, కొద్దిగా సింప్లిఫై చేశాను మీకు 2 రావాలని. ఒక గ్రామ జనాభా 1,30,000. ఇది మొదటి సంవత్సరంలో 15% పెరిగింది, రెండవ సంవత్సరంలో 30% తగ్గింది. 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? సో ప్రాక్టీస్ చేయండి, ఈ ఫార్ములా రాసుకోండి. P × 1 + r - r/100 whole power n, P/1 + r - r/100 whole power n. వేర్ ప్లస్ అంటే పెరిగింది, మైనస్ అంటే తగ్గింది. ఇది తరువాత, ఇది క్రితం. ఓకేనా? సో రైట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.